హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి శారీ, చెక్స్ శారీ అండి. నేను నేర్చుకున్న యూట్యూబ్ జర్నీలో స్టిచ్చింగ్ నాకు చాలా ఇష్టము. స్టిచ్చింగ్స్లో నేనైతే ఫ్రాక్ కటింగ్ చాలా బాగా చేస్తాను. నాకు నచ్చింది ఫ్రాక్స్ కటింగ్ ఎక్కువగా ఇష్టము. చూడండి, ఈరోజు ఈ శారీతో ఫ్రాక్ కటింగ్ అనేది చేస్తాను. నేను ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచి శారీ, చెక్స్ శారీ చాలా బాగుంటుంది. ఈ శారీతో ఫ్రాక్ కటింగ్ చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను. లైనింగ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగానే లైనింగ్కి మనం పిన్స్ అనేది పెట్టుకుంటే సెక్యూర్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే మనము ఎప్పుడు కటింగ్ చేసినప్పుడు మనకి ఇట్లా సెక్యూర్ చేసుకోమని ఎవరు ఎక్కువగా చెప్పరు. పిన్స్ పెట్టుకొని, లేకపోతే అలా పెట్టుకోకపోతే మనము కొంచెం కటింగ్ చేసినప్పుడు ఇట్లా ముక్క అనేది జరిగిపోయినప్పుడు అదంతా మనం సెట్ చేసుకుని చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అట్లా అవుతుంది. ఇట్లా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే ఎక్కడికి కదలదు. అందుకని ఇట్లా సెక్యూర్ చేసుకున్నాను. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఈ విధంగా సెక్యూర్ చేసుకొని మనం బాగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా రెండు కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ బాడీ పార్ట్ని తీసుకొని ఫ్రాక్ లైనింగ్ అనేది కట్ చేస్తున్నానండి. ఇంకా మీ లెంత్ని బట్టి మీ బాడీ పెట్టి మీరు కట్ చేసుకోండి. అంటే నేను యూట్యూబ్ చూసి నేను ఏ విధంగా నేర్చుకున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఎంత చక్కగా నేర్చుకోవచ్చు యూట్యూబ్ చూసి అని నేను చూపిస్తున్నాను. చూడండి, బాడీ లెంత్ తీసుకున్న తర్వాత ఇంకా బాడీ లెంత్ తీసుకొని ఆ పార్ట్ వదిలేసిన తర్వాత ఫ్రాక్ లెంత్ మనకి ఎంత కావాలో మొత్తం ఈ విధంగా తీసుకుంటున్నాను. లైనింగ్ బయట వాళ్ళది ఈ ఫ్రాకు నేను వాళ్ళకి లైనింగ్ ఏం తెచ్చుకోవాలా, పాలిస్టర్ తెచ్చుకోవాలా, సాటిన్ తెచ్చుకోవాలా, ఏం తెచ్చుకోవాలో చెప్పలేదు. వాళ్ళైతే కాటన్ లైనింగ్ తెచ్చుకున్నారు. కాటన్ లైనింగ్, పాలిస్టర్ లైనింగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా దాని వెడల్పు చాలా తక్కువ ఉంటుంది. మనకి ముక్కలు ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సి పడుతుందండి. ఒక సైడ్ వస్తుంది, ఇంకొక సైడ్ అయితే ఖచ్చితంగా ముక్కలు అనేది జాయిన్ చేసుకోవాలి. నాకు ఇక్కడ దాకా వచ్చింది కరెక్ట్గా. దాని తర్వాత ఇంకా జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎంతవరకు వచ్చిందో నేను అంతవరకు అయితే ఫ్రాక్ లెంత్ని కట్ చేస్తున్నాను. దాని తర్వాత అదే కింద మిగిలిన ముక్కని తీసుకొని ఎక్కడైతే ఇంకా సరిపోలేదో అక్కడైతే నేను ఇంకా జాయిన్ చేయడానికి అయితే నీట్గా మడత పెట్టుకుంటున్నాను. వాళ్ళు తెచ్చుకున్న తర్వాత లైనింగ్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే వాళ్ళు కాటనే వేసేయండి అంటే ఆ కాటన్ లైనింగే నేను అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను. కానీ మీరు కొత్తగా ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నారంటే మీరు ఎప్పుడైనా కాటన్ కానీ పాలిస్టర్ కానీ తెప్పించుకోకండి. పాలిస్టర్లో ఇంకా కొంచెం మంచి క్లాత్ ఉంటుంది కదా, అదే సాటిన్ టైప్లో ఉంటుంది కదా ఒక క్లాత్, ఆ క్లాత్నే తెప్పించుకోండి. లెంత్ కరెక్ట్గా వస్తుంది. మనము ముక్కలు జాయింట్ చేసే అవసరం ఉండదు. ఎప్పుడు మీరు ఫ్రాక్ కుట్టినా సరే ఆ లైనింగ్ని మాత్రమే తెప్పించుకోండి. ఇలా కాటన్ కానీ పాలిస్టర్ కానీ తెచ్చుకుంటే నేను చూపించిన విధంగా ఇప్పుడు జాయింట్స్ చేయవలసి వస్తుంది. ఈ విధంగా మొత్తము కటింగ్ అయితే చేసుకున్నాను. మనం ఎలా అయితే లైనింగ్ కట్ చేసుకుంటామో అదే విధంగా ఫ్రాక్ను కూడా కట్ చేసుకోవాలి. డిఫరెంట్ ఏంటంటే లెంత్ మాత్రమే పెంచుకోవాలి, అంతే. ఓన్లీ లెంత్ పెంచుకోవాలి. నేను 2 మడత పెట్టాను కాబట్టి చూడడానికి కొంచెం నడుము ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుట్టిన తర్వాత కరెక్ట్గానే, ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గానే వస్తుంది. 2 హాఫ్ పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్న ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను. చేసుకొని మొత్తానికైతే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత మీకు జాయింట్లు అవన్నీ చూపిస్తున్నానండి. ఈ విధంగా జాయింట్ అని వచ్చిందని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ 4 లేయర్స్ అనేది మడత పెట్టాను నేను. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే నేను పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకున్నాను కదా, ఆ బాడీ పార్ట్ దాన్ని బట్టి నేను నడుము కట్ చేస్తున్నాను. అదే మనకి ఫ్రాక్ గేరా అనేది స్టార్ట్ అవుతుంది కదా, బాడీని
చూసుకొని చేసుకోండి. నేను నేర్చుకున్న విధానంగానే మీకు చూపిస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎలా కట్ చేస్తున్నానా, రైట్ కట్ చేస్తున్నానా, రాంగ్ కట్ చేస్తున్నానని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి లాస్ట్ వరకు వీడియోని చూసి నా ఫ్రాక్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే.